హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్ సిస్టర్స్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే ఆనియన్ పకోడీ క్రిస్పీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను రండి. ఫస్ట్ శనగపిండి తీసుకోవాలి. నేనైతే క్వాంటిటీస్తో అయితే ఏం చేయట్లేదండి, ఎంత కావాలో అంతనే చేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర అనేది కట్ చేసి వేసుకున్నాను. అది చాలా నైస్గా కట్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వచ్చి ఒక చిన్న సైజ్వి ఒక 4 కట్ చేసుకున్నాను అంతే. సో ఈవినింగ్ టైమ్స్ కదా, తక్కువ అయితే సరిపోతుంది. మేము 3 మెంబర్స్ ఉన్నాం అంతే, చిన్న పాప ఒకటి కాబట్టి సో తక్కువగానే చేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత కారం కొంచెం, జీలకర్ర కొంచెం అనేది వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుందన్నమాట జీలకర్ర వేస్తే. వాము ఉంటే వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర వాము అనేది లేదు, సో అందుకనేసి నేనైతే యూజ్ చేయట్లేదు. సాల్ట్ కూడా వేసాను. సో అన్నీ వేసుకున్న తర్వాత అలా కలిపేసి తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ అయితే ఇక్కడ ఎక్కువ యూజ్ చేయకూడదండి, లైట్గా వేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకున్నా, ఎక్కువ శనగపిండి వేసుకున్నా కూడా అది వడలైతే అవుతాయి, అది పకోడీ అయితే అవ్వదు. సో ఈ కన్సిస్టెన్సీలో వేసుకుంటే పకోడీ అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా అనేది వస్తుందండి. తర్వాత పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ అయితే వేస్తున్నాను, మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే వేస్తున్నాను. తినడానికైతే చాలా టేస్టీగా వచ్చిందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. మామూలుగా అయితే మా హస్బెండ్ చేసి పెట్టేవారు. సో ఈరోజు మాత్రం తనకి పని ఉందని చెప్పేసి నాకు చేయమన్నారు. సో నేను చేస్తున్నాను. అయినా కూడా పర్లేదు, ఫస్ట్ టైం అయినా కూడా క్రిస్పీగా టేస్టీగా అయితే వచ్చింది. సో ఇక్కడైతే ఉడుకుతూ ఉంది, ఫ్రై అవుతూ ఉంది. సో తర్వాత అయ్యిందా లేదా అనేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే తిప్పాలి కదా, సో అందుకు కాలుతుందా లేదా అనేసి చూస్తూ ఉన్నాను. ఫైనల్గా అయితే కాలిపోయింది, 2 సైడ్స్ అయితే కాలింది. చూడండి, ఇలా అయితే వచ్చింది. సో ఇలా ఫ్రై అయితే చాలండి, బాగుంటుంది. మళ్ళీ పచ్చిగా ఉండకూడదు, మళ్ళీ కొంచెం ఎక్కువ మాడిపోయినట్టు ఉంటే కూడా బాగుండదు టేస్ట్. ఇలా ఉంటే చాలు, చాలా బాగుంటుంది. సో నేనైతే తీసి పక్కకు పెడుతున్నాను. ఇదైతే ఒకసారి వేసాను, మళ్ళీ మా పాప అల్లరి చేస్తుంది, కింద పడేస్తుంది అని చెప్పేసి అట్లనే ఒకసారి తీయగానే చూస్తున్నాను, బాగానే ఉన్నాయి. సో అందుకనేసి ఇంకా చాలే అనేసి వీడియో అనేది తీసేసాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్